నమస్తే అండి అందరికీ. నేను మీ హేమ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి నిన్నటి రోజు వ్లాగ్ అనమాట. పిల్లలు ఇంట్లో ఉంటే నా రొటీన్ అనేది ఎలా ఉంటుందని మీతో షేర్ చేస్తూ, అట్లాగే మీషోలో అయితే కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే తెప్పించాను. అవి కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. ఇంకా డెకార్కి సంబంధించినవి కూడా తెప్పించాను అనమాట. చూసేయండి, వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే అది వీడియో ఎండింగ్లో యాడ్ చేశాను అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా డే అయితే ఇంకా స్టార్టింగ్ నేనైతే బ్రష్ చేసి వచ్చేసి యాజ్ యూజువల్గా పాలు అయితే పెట్టేసేసాను. ఇంకా పాలు పెట్టంగానే ముందు నేను ఏంటంటే కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే స్కూల్ ఉందనుకోండి, ఇంకా మార్నింగ్ వాళ్ళు 8:30 కల్లా వెళ్ళిపోవాలి కాబట్టి ఒక కర్రీ ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసేదాన్ని. పిల్లల్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత అయితే ఇంకో కర్రీ అయితే రెడీ చేసేదాన్ని. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కదా, ఎందుకంటే పిల్లలు అయితే ఇంకా నిద్ర కూడా లేగలేదండి, హాలిడేస్ కదా. ఇంకా కొంచెం నైట్ టైం ఏంటంటే మాతో 12-12:30 వరకు మెలుకుతూనే ఉంటారు. అందుకని మార్నింగ్ అయితే నేను లేగాను. ఇంక ఈరోజు కర్రీస్ వచ్చేటప్పటికి అరటికాయ పొడి చేసి క్యారెట్ కూర అయితే చేశాను. అది సింపుల్గా ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తాను, చూసేయండి. అరటికాయ పొడి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ముందుగా అయితే మనం తీసుకున్న అరటికాయ క్వాంటిటీని బట్టి, ఇప్పుడు నేను 2 అరటికాయలు తీసుకున్నాను కాబట్టి ఒక 10 ఎండుమిర్చి, కొంచెం అంత పచ్చిపప్పు, కొంచెం అంత పొట్టు తీయని మినపప్పు ఉంటాయి కదా అవి, కొంచెం జీలకర్ర, కొంచెం అంత చింతపండు అయితే వేగించి పక్కన పెట్టుకోవాలి. ఇంకా దాని తర్వాత ఇట్లా అరటికాయ ముక్కలు కూడా కొంచెం అంత ఆయిల్ వేసుకొని, మరీ మెత్తగా కాకుండా మరీ క్రిస్పీగా కాకుండా మీడియం ఫ్లేమ్గా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇంక ఈలోపు నేను ఏం చేశానంటే అవి వేడి చల్లారాలి కాబట్టి ఇంకా క్యారెట్ కర్రీకి అయితే రెడీ చేసుకుంటున్నాను. క్యారెట్ కర్రీకి ఏంటంటే ఇలా ఉడకబెట్టి చేసే కర్రీలు, క్యారెట్ అయినా బీన్స్ అయినా గోరుచిక్కుళ్ళు అయినా పచ్చిపప్పు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటాయి అనమాట. ఇంకా తాలింపులో పచ్చిపప్పు కొంచెం ఎక్కువ వేసేసుకొని ఇంకా ఉల్లిపాయ వేసి అది కూడా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలను అయితే వేసానండి. మామూలుగా అయితే మనము ఫస్ట్ బాయిల్ చేసేసుకొని, ఇది వరకు నేను వాటర్ ఎక్కువ పోసేసి వడేసుకొని చేసుకొని చెల్లేదాన్ని. అలా అయితే ఇప్పుడు వాటర్తో దాంట్లో ఉన్నదంతా పోతుంది అంటారు కదా బెనిఫిట్స్, అందుకని ఇంక నేను అలా మానేసి ఇట్లా కుక్కర్లో తాలింపు వేసేసుకొని తర్వాత మనం చేయాల్సిన ముక్కలు కూడా వేసేసి కొంచెం అంత అంటే కర్రీకి సరిపోయే ఉప్పు, పసుపు వేసుకొని ఇంక కొంచెం వాటర్ వేసేసి 2 విజిల్స్ అయితే రప్పించేసి కట్టేస్తాను. ఇంక ఈలోపు ఏంటంటే ఇంకోవైపు దానికి క్యారెట్ కూరలోకి కొబ్బరి కారం వేయాలి కదా, చూసి ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ కొబ్బరి, పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు కూడా మనం కొంచెం అంత ఉప్పు చూసుకొని వేసుకోవాలి కాబట్టి ఇంకా అందులో కొంచెం ఇందులో కొంచెం అయితే వేసుకోవాలి. ఇంకా పచ్చికారం వేసే ప్రాసెస్ ముందులోపు ఇంకా అరటికాయ పొడికి అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇంకా చూసారు కదండి, ఇందాక మనం వేగించి పక్కన పెట్టుకున్నవి మిక్సీకి వేసి అలా పొడిలాగా చేసుకోవాలి. ఇంకా అరటికాయ ముక్కలు మాత్రం కొంచెం అంత ముద్దలాగా వస్తుంది, మనం ఎటువంటి నీళ్ళు ఏమీ వేయకూడదు. అలా వచ్చిన తర్వాత మళ్ళీ బాండి పెట్టుకొని అందులో ఇంకా తాలింపు, ఉల్లిపాయలు వేసి వేగిపోయిన తర్వాత మనం మిక్సీకి పెట్టుకున్న అరటికాయ పొడి ఉంది కదా, ఇంకా అది కూడా ఇలా వేసుకొని ఒక 5 నిమిషాలు అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అటు ఇటు తిప్పుతూ వేగిస్తూ ఉంటే తర్వాత కలర్ కొంచెం అంత షేడ్ అయితే మారుద్ది అనమాట. ఇంకా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇది నేను మా అత్తగారి దగ్గర అయితే నేర్చుకున్నానులేండి. ఇంకా ఎప్పుడైనా సరే ఇంకా పెళ్లి కాకముందు అంటే వంటలు ఏం నేర్చుకుంటాం, ఒకవేళ నేర్చుకున్నా కూడా ఫస్ట్లో అంటే ఎలా ఉండేదో తెలియదు, కానీ తర్వాత పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత హస్బెండ్కి నచ్చినట్టుగానే చేసి పెట్టాలి కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఏదో మినిమల్గా నేర్చుకుంటే చాలు పెళ్లి కాకముందు. ఏదో ఆమ్లెట్, ఉప్మా, ఫ్రై వీటి వరకు. ఇంకా తర్వాత కర్రీస్ అన్నీ అయితే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లాగో వాళ్ళు తినే కర్రీస్ వేరు, మనం నేర్చుకునే కర్రీస్ వేరు కదా, వీళ్ళకి నచ్చినట్టే చేయాలి కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు నేర్చుకోవాలి కదా, అది అనమాట. ఇంకా ఇంకే సరదాగా చెప్పానులేండి, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళనమాట. అప్పుడు కావాలంటే అప్పుడు నేర్చుకోవచ్చు, లేదంటే తర్వాత అయినా నేర్చుకోవచ్చులేండి. ఇంకా అలాగ ఫ్రై చేసుకొని ఇక తీసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇంక ఈ లోపు క్యారెట్ కూడా ఆవిరి వచ్చేసింది అనమాట. ఇంకా ఆవిరి వచ్చేస్తే తీసేసి ఇంకా కొబ్బరి, పచ్చిమిర్చి, కొంచెం అంత అల్లం వేసేసి మిక్సీకి అయితే వేసుకొని ఇంకా వేసాను. ఇంకొక వైపు ఏమో క్యారెట్ కర్రీ అయితే మగ్గుతూ ఉందనమాట. ఇంకోవైపు ఏమో టిఫిన్కి ఈరోజు అట్లయితే వేసేసానులేండి. పిల్లలు అయితే నిద్రపోతున్నారు, ఇంకా లెగవలేదు. ఇంకా నేను టిఫిన్, కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళకి కావాల్సినవి, మాకు కావాల్సినవి బ్యాగ్లో పెట్టేసేసుకొని వాళ్ళకైతే డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి మాకైతే బ్యాగ్లో పెట్టేసేసుకొని నేనైతే షాప్కి అయితే వెళ్ళాలండి. ఇంకా దానికన్నా ముందు అయితే టిఫిన్ రెడీ చేసి పెట్టిన తర్వాత రైస్ అయితే కడిగి పెట్టాను. కాకపోతే విజిల్స్ అయితే ఏమీ రప్పించలేదులేండి, ఎందుకంటే ఎప్పుడు ఇది మార్నింగ్ 9:30 ఆ టైంకి, 9, 9:15 ఆ టైంకి అనమాట.
ఇంకా అంత పొద్దున్నే రైస్ ఏం పెడతాను అని చెప్పి తర్వాత మా మోహిత్కి కాల్ చేస్తే వాడు వెలిగిస్తాడనని ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసేసేసానండి. ఇంకా కర్రీస్ కూడా చూసారు కదా, ఇంకా అరటికాయ పొడి ఇంకా క్యారెట్ కర్రీ అయితే చేశాను. మా కుకింగ్లో ఏంటంటే డైలీ కంపల్సరీ 2 కర్రీస్ అయితే ఉండాలండి. ఎందుకంటే ఒకటేమో ముద్దలో పెట్టుకుని తినడానికి, ఒకటేమో కలుపుకొని తినేటట్టు. ఇంకా సరే అని ఇంక ఈరోజు పని హడావుడిలో నేను నానబెట్టుకున్న గింజలు తినడం కూడా మర్చిపోయాను అనమాట. అంటే పుచ్చగింజలు, గుమ్మడి గింజలు ఉంటాయి కదా, అవన్నమాట. సరే అని నా దగ్గర ఎట్లాగో చిన్న బాక్సులు ఉంటాయి. ఇంకా బాదం పప్పులు ఒక బాక్సు, ఖర్జూరం ఒక బాక్సు, ఇంకా నానపెట్టిన గింజలు ఒక బాక్స్లో వేసుకొని మళ్ళీ టిఫిన్, అల్లం చట్నీ, ఇంకా తినడానికి ఫ్రూట్స్ ఇవి అయితే బ్యాగ్లో పెట్టుకొని షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను. మా వారైతే బయటకు వెళ్ళారులేండి పని మీద. ఇంక ఈరోజు అయితే షాప్ నేనే తీయాలి. ఇంకా 9:30 ఆ టైం కల్లా పిల్లలకి కూడా అలా టేబుల్ మీద పెట్టేసి నేను కూడా రెడీ అయ్యి ఇంకా మాకు టిఫిన్ తీసుకొని షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా వారైతే 10:30, 11 అలా అయితే వచ్చారు. ఇంకా మధ్యలో నేను వీలు చూసుకొని టిఫిన్ అయితే చేసేసానులేండి. మా షాప్ అయితే ఇదే అనమాట. మాదంటే మొబైల్కి సంబంధించిన షాప్ కదా, అదండి విషయము. ఇంకా అన్ని A to Z మొబైల్కి సంబంధించినవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, తర్వాత నేను మీషో నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించానన్నాను కదా, అవేనండి ఇవి. ఇంకా పిల్లలకి ఏంటంటే ఒకసారి డీమార్ట్కి వెళ్ళినప్పుడు జ్యూస్ జార్స్ అయితే కొన్నాను. అవి స్ట్రాస్ అయితే ఒక 2-3 టైమ్స్ యూస్ చేశాను, కానీ తర్వాత అందులో ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కానీ లైట్గా పూజ వచ్చినట్టుంది. ఇంకా అవి ప్లాస్టిక్ ఇవి కదా అని ఇంకా పారేసాను అనమాట. ఇంకా తర్వాత ఏంటంటే ఇలా మీషోలో చూస్తే నాకు కనిపించాయి. ఇంకా సరే ఇవి సెట్ అయితే బాగున్నాయని చెప్పి ఇంక ఇలా స్పూన్స్, 2 స్ట్రైట్గా ఉండే స్ట్రాస్, 2 కొంచెం క్రాస్గా ఉండే స్ట్రాస్ లాగా వచ్చినవి. దాంతోపాటు ఒక సన్న బ్రష్ కూడా వచ్చిందనమాట. ఈ సెట్ మొత్తం వచ్చేటప్పటికి ఏంటంటే నాకు 96 ప్లస్ షిప్పింగ్ 20 రూపీస్, షిప్పింగ్ కాదు, క్యాష్ ఆన్ డెలివరీ అయితే 20 రూపీస్ ఎక్స్ట్రా అన్నట్టు పెట్టాడు కదా ఇప్పుడు. ఇంకా నేను అలా అయితే పెట్టుకున్నాను. 120 రూపీస్ చేంజ్కి నాకు ఇవైతే సెట్ అయితే వచ్చినాయి. మనం పెట్టిన ప్రైస్కి ఇవైతే వర్తేనండి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరైనా తీసుకోకపోతే ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి, నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. కానీ డెఫినెట్గా ఒకసారి తీసుకోండి, ఆ ప్రైస్కి చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా తర్వాత ఇంకోటి ఏంటంటే హోమ్ డెకార్. అంటే ఇది ఆల్రెడీ నా వీడియోస్ చూస్తుంటే మీకు తెలుస్తుందిలేండి, నేను ఎప్పుడో తెప్పించాను. ఇది నాకు డైనింగ్ ఏరియాలో ప్లెయిన్ వాల్ అనమాట. నాకు అలా ప్లెయిన్ వాల్గా ఉంటే నాకు నచ్చలేదు. అందుకని నేను ఏం చేశానంటే ఇంక ఇలా స్టాండ్ది సెట్ లాంటిది తెప్పించేసేసి ఇంక నేను అలాగా ఆ లీవ్స్ కానీ ఆ ట్రీస్ కానీ అవి నేను మీషోలో నుంచి తెప్పించుకున్నానండి. కింద పెట్టిన టాయ్స్ అయితే 4 ఉండాలి. ఒక టాయ్ అయితే పగిలిపోతే సరే 3 అయితే అలా పెట్టేసి నేనైతే ఆ డైనింగ్ టేబుల్ దగ్గర సెట్ కింద ఇలా తెప్పించి రెడీ చేసుకున్నాను అనమాట. ఆ పక్కన KH అని లెటర్స్ ఉన్నాయి కదా, అది ఒకసారి మా యానివర్సరీకి నేనైతే మా వారికి గిఫ్ట్ కింద ఇవ్వడానికని అది కూడా మీషోలో నుంచి తెప్పించాను అనమాట. నేను చూపించిన ఐటమ్స్ ఎవరికైనా నచ్చితే కామెంట్ కావాలని ఒక మెసేజ్ అయితే చేయండి, నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.